వెల్కమ్ టు శశి టీవీ. నేను మీ పవన్. సో గత 3 రోజుల నుంచి మనం బెట్టింగ్ యాప్స్ గురించి అసలు ఏంటి అని చెప్పేసి డైలీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాము. నిన్న విష్ణుప్రియ, రీతు చౌదరి వీళ్ళు వచ్చి మాట్లాడడం జరిగింది, అది చెప్పాము. సో ఈరోజు అంటే ఒక ఇష్యూ జరుగుతుంది. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ ఇప్పుడు నాన్ వెజ్ మీద అయితే పిచ్చ కోపంగా ఉన్నారని క్లియర్గా అర్థమవుతుంది. అసలు ఏంటి నాన్ వెజ్ మీద ఎందుకు అంత కోపంగా ఉన్నారంటే, గతంలో యువ సామ్రాట్ అనే అతను కొంచెం ఫైట్ చేశాడు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి. మళ్ళీ తర్వాత ఏమైందా అని చెప్పేసి ఆయన మీద కూడా ఒక వీడియో చేశాడు, నాన్ వెజ్న ఫైట్ చేశాడు. తర్వాత ఈయన్నే బొక్కలో చేశారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు అసలు నాన్ వెజ్న ఒక టార్గెట్గా మారాడు. మళ్ళీ ఇంకో వీడియో రిలీజ్ చేశారు నాన్ వెజ్న. అసలు అది ఇంకా వైరల్గా మారిపోతుంది. ఎందుకు అంటే దుబాయ్ పారిపోతున్నారు అని చెప్పేసి వీళ్ళ ముగ్గురిని దుబాయ్ పారిపోతున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. అదే భయ్యా సన్నీ యాదవ్, హర్ష సాయి, ఇమ్రాన్ గారు. సో వీళ్ళందరూ దుబాయ్ వెళ్ళిపోయారు, ఎంజాయ్ చేస్తున్నారు. సో అక్కడైతే ఎవరు పట్టుకోలేరు, ఎవరు అడగరు, మంచిగా విలాసవంతంగా ఉంటుంది అని చెప్పేసి వీళ్ళ మీద ఒక సెన్సేషనల్ వీడియో అయితే చేశారు. అసలు వీళ్ళు కూడా అవైలబుల్లో లేరు, పరారీలో ఉన్నారని అయితే చెప్తున్నారు. మరి ఏంటి అని చెప్పేసి ఇంకా క్లారిటీగా రాలేదు. అసలు ఈ బెట్టింగ్ యాప్లు మనీ ఎలా తీసుకుంటున్నారు, ఇన్ని కోట్లు జనరల్గా వైట్ మనీ కాకుండా బ్లాక్ మనీని ఎలా దాచిపెడుతున్నారు ఏంటి అని చెప్పేసి ఈ విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇది బ్లాక్ మనీ మొత్తం హవాలా అంటున్నారు. హవాలా ద్వారా తీసుకున్నారని చెప్తున్నారు. హవాలా అంటే ఏం లేదు, మన మూవీస్లో చూస్తాం కదా, అట్లీస్ట్ ఒక 10 రూపాయల నోటు కానీ, 100 రూపీస్ నోటు కానీ, 500 రూపీస్ నోటు కానీ, వాట్ ఎవర్, ఆ నోటుని ఇలా మధ్యలోకి చించినప్పుడు ఒక పీస్ అయితే ఇక్కడ ఉంటుంది, ఇంకో పీస్ అయితే వేరే డబ్బులు ఇచ్చే వాళ్ళ దగ్గర ఉంటుందో. సో ఈ 2 రూపీస్ కలిసినప్పుడే ఆ మనీ అయితే మన చేతికి రావడం జరుగుతుంది. సో దీన్ని ఎవరు, ఆ దేవుడు కూడా దీన్ని కాపీ అయితే చేయలేడు. సో ఇంత హవాలా ఇది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నడుస్తూనే ఉంది. హవాలా అంటే మినిమం కొన్ని కోట్లలో ట్రాన్సాక్షన్, ఆ కోట్లలో చేతులు మార్పిడి జరిగితేనే మాత్రమే ఈ హవాలాలోకి దిగుతారు. ఇది ఇంకా చిన్న స్కామ్స్ ఇవన్నీ మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, వీటిని పట్టించుకోదా ఎంతమంది అదేదని అనుకుంటే మాత్రం అది కష్టమనే చెప్పాలి. జస్ట్ ఇది ఒక 10 కోట్లు అనేది ఒక చిన్న అమౌంట్. పెద్ద కోట్లు 100 కోట్లు 1000 కోట్లు మాయం చేసి దుబాయ్ వెళ్ళి దాక్కునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అందరూ దుబాయ్ ఎందుకు వెళ్తున్నారంటే అక్కడ రూల్స్ వేరే విధంగా ఉంటాయి. సో దుబాయ్ ఏంటి అంటే అక్కడ ఒక సపరేట్ రూల్స్ ఉంటాయి. సో బయట నుంచి నువ్వు ఎంత మనీ అయినా తీసుకొని రాని, అది దుబాయ్కి మీరు ఎంత మనీ అయినా తెచ్చుకోండి, అది మాకు సంబంధం లేదు, మీరు బయట ఎట్లయినా కొట్టుకొని చావండి, మా కంట్రీకి వచ్చిన తర్వాత అది మాది అని చెప్పేసి దుబాయ్ స్ట్రిక్ట్గా ఉంటుంది. దుబాయ్ రూల్స్ కూడా మనకు తెలుసు ఎట్లా ఉంటాయో అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి అందరూ దుబాయ్లో మంచుకుంటుందని చెప్పేసి దుబాయ్ వెళ్ళిపోతున్నారు, అక్కడ విలాసవంతంగా గడుపుతున్నారు. మరి దీనికి ఆప్షన్ లేదా అంటే దాని గురించి కూడా మాట్లాడడం జరిగింది. సో వీళ్ళు వెళ్ళిన పాస్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడితో సీజ్ చేయగలిగితే, సో మనీ అయిపోయిన తర్వాత వాళ్ళు డెఫినెట్లీగా దొరుకుతారని చెప్పేసి ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లు ఇప్పటికీ కూడా, ఇన్స్టా కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇప్పటికీ బెట్టింగ్ యాప్స్ అయితే ఆపట్లేదు. వీళ్ళకి బుద్ధి ఉందా లేదా అని అసలు పోలీసులు ఇంతగానో వచ్చి ఇన్ని కేసులు అవుతున్నా కానీ, సజ్జనార్ గారు ఇంత వార్నింగ్లు ఇస్తున్నా కానీ ఇంకా మారట్లేదు వాళ్ళు. ఈ రోజుకి కూడా నిన్న మొన్న కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారు వాళ్ళు ఇన్స్టాలో అఫీషియల్గా సైట్ కూడా పెట్టేశారు అని చెప్పేసి వీడియో అయితే బయటకు వచ్చింది. అసలు ఇంకా వీళ్ళకి డెఫినెట్గా పోలీసులే కరెక్టు. ఎంత అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసినా, ఎంత అవేర్నెస్ చెప్పినా కానీ వీళ్ళైతే మారరు. సో నేను ఎవరిని కచ్చగట్టి మాట్లాడట్లేదు, ఎవరి మీద పర్సనల్గా గొడవలు ఏం లేవు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలామంది నాశనం అయిపోతున్నారు, చాలామంది చనిపోతున్నారు. సో అందుకని చెప్పేసి బెట్టింగ్ యాప్స్ ఆడొద్దురా నాయన అని చెప్పేసి పోలీసులు కూడా ఇల్లీగల్ యాప్స్ అవన్నీ బ్యాన్ చేసిన యాప్స్ ఆడొద్దు అని చెప్పినా కానీ వినట్లేదు. ఇంకా సెలబ్రిటీ దగ్గరకు వస్తే అనన్య నాగల్ల కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడారు. వీళ్ళందరూ బయటకు వచ్చి ఆ క్లారిటీ ఇచ్చారు. మాకు అప్పుడు తెలియలేదు, పెద్ద యాక్టర్స్, బాలీవుడ్ వాళ్ళు వీళ్ళందరూ క్రికెటర్స్ చేస్తుంటే సో మన దగ్గర లీగల్ అనుకొని చేశాము. ఆ తర్వాత మేము అనన్య నాగల్ల గారు అయితే పాపం మనీ కూడా రిటర్న్ ఇచ్చారంట. ఎవరైతే కోల్పోయారో ఆమె వీడియో పెట్టినప్పుడు ఆ మనీ లాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆమె ద్వారా దృష్టికి వెళ్ళినప్పుడు పాపం వెళ్ళి ఆమె మనీ రిటర్న్ ఇచ్చింది కూడా అని చెప్తున్నారు. సో టీవీ5లో అయితే ఆమె ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది, మనీ రిటర్న్ ఇచ్చేసానని చెప్తున్నారు. అంటే చూడండి పాపం ఆమె తీసుకుంది కూడా 1,20,000 ఎంతో సబ్జెక్ట్ ఎంతో తీసుకుందంట. పాపం ఈ 2 లక్షలు తీసుకున్న వాళ్ళు వీళ్ళకే ఇట్లుంటే, హర్ష సాయి గారు, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ గారు వీళ్ళైతే కోట్లు చేశారని చెప్పేసి వీళ్ళ మీద అయితే ఆరోపణలు ఉన్నాయి. మరి అది నిజమా అబద్ధమా మనకైతే తెలియదు. ఆ పోలీసు వాళ్ళు కస్టడీలోకి తీసుకొని వాళ్ళని విచారణ చేసి
ఫైనల్గా అవుట్పుట్ ఇస్తే ఏమైంది అని చెప్పి కంక్లూజన్ ఇస్తే తప్ప మనకు తెలియదు. ఇంకా అసలు ఈ బయాజ్ యాదవ్కి వీళ్ళకి ఇమ్రాన్ గారికి ఆ నామినేషన్ గొడవ ఏంటంటే మా పర్సనల్గా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ గురించి మాట్లాడాలి. నామినేషన్ ఏం చేశాడంటే వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా కొంచెం అబ్యూజింగ్ లాంగ్వేజ్లో మాట్లాడాడు, గలీజ్గా మాట్లాడాడు, ఇంకో విధంగా మాట్లాడాడని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సో మీరు ఈ వీడియోలు మొత్తం మీద మీకు అవగాహన ఉంది, నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కాబట్టి సో అసలు మీ అభిప్రాయం ఏంటి అని డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేయండి.